హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కరకట్ట ఈరోజు కూడా తెగిపోయింది. 22K బ్రేక్ అయింది. సో మరి ఫర్దర్గా లెవెల్స్ ఏంటి? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ని టచ్ అయిపోతున్నాయి. సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణమైతే కనుక ఇన్ఫోసిస్ యొక్క Q4 రిజల్ట్స్ డిస్కస్ చేయడానికి అనమాట. సో ఇన్ఫోసిస్ యొక్క Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ యొక్క టాక్స్, అలాగే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు ఏంటి, సో అలాగే మరి యుఎస్ఏడిఆర్లో ఇన్ఫోసిస్ పతనం అవుతూ ఉంది. మరి రేపటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఇన్ఫోసిస్ అండ్ ఐటీ స్టాక్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటో కూడా చూద్దాం. స్వరాజ్ ఇంజిన్కి సంబంధించిన Q4 అప్డేట్ చూద్దాం. సో క్రిప్టో కరెన్సీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన Q4 ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇన్ఫోసిస్కి సంబంధించిన Q4 అప్డేట్ ఎలా ఉంది అని చూస్తే, చూడండి హైలైట్స్ ఏంటి అని అంటే ప్యాట్, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 30% ర్యాలీ అయింది. అలాగే ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 1.3%, అంటే పెద్ద చేంజ్ ఏం లేదు. సో కానీ ప్యాట్ అనేది మంచిగా పెరిగింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్. సో అయితే ఏంటంటే చూడండి ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, డీల్స్ ఏంటి అంటే Q4లో డీల్స్ ఏం జరిగినాయి అంటే $4.5 బిలియన్ వర్త్ డీల్ అనేది, సో కంపేర్ విత్ $3.2 బిలియన్ ఇన్ Q3. అంటే Q4లో Q3తో కంపేర్ చేస్తే గ్రోత్ కనపరిచాము, అంటే డీల్స్ విన్ అయ్యామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. లాస్ట్ 12 month అట్రిషన్ రేట్ అనేది ఎలా ఉంది అని చూస్తే 12.6%. సో ఎర్లియర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎర్లియర్ క్వార్టర్ ఏమో 12.9%, ఇప్పుడేమో 12.6% అనమాట. అట్రిషన్ రేట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీలు వేరే కంపెనీకి వెళ్ళిపోయే పర్సంటేజ్ అనమాట. అది అట్రిషన్ రేట్ తక్కువ ఉంటే కంపెనీకి మంచిది, అంతే కదా. కొత్త వాళ్ళకైతే హైక్లు ఇవ్వాలి, ఎక్కువ శాలరీ పే చేసుకొని తీసుకొచ్చుకోవాలి, హైర్ చేసుకోవాలి. ఉన్నోళ్ళకైతే హైక్ లేకపోయినా మెలకొని ఉంటారుగా, అదే ఐటీ కంపెనీలు చేసే స్ట్రాటజీ అనమాట. అంటే తక్కువ హైక్ లేదా హైక్ లేకపోయినా చేస్తుంటారు కదా, అదనమాట. అలాగే Q4 యూరోప్ సేల్స్ అనేవి 4.9% పెరిగాయని చెప్తున్నారు. సో అలాగే అమెరికా సేల్స్ 2.2% డౌన్ అని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇన్ఫోసిస్ ఫర్దర్గా గైడ్లైన్స్ ఎలా ఇచ్చింది అని అంటే, ఫైనాన్షియల్ 24కి సంబంధించిన రెవెన్యూ గ్రోత్ అనేది 1 to 3% ఉండొచ్చు అనేది సీసీ టర్మ్, అండ్ సీసీ అంటే కాన్స్టాంట్ కరెన్సీ టర్మ్స్లో వీళ్ళు 1.3% ఉండొచ్చు అనేది వీళ్ళ అంచనా అనమాట. సో అలాగే ఫైనాన్షియల్ 24-25కి ఆపరేటింగ్ మార్జిన్ అనేది 20 to 25% ఉండొచ్చు అనేది గైడెన్స్. సో ఏదైనా కానీ ఇన్ఫోసిస్ ఇప్పుడు నామమాత్రమైన రిజల్ట్సే, కానీ ఆల్రెడీ ఇన్ఫోసిస్ చాలా ర్యాలీ అయింది కదా. ఇన్ఫోసిస్ ఏడిఆర్లో మరి డిప్ అయింది. సో మరి రేపు ఏం జరుగుతుంది చూసే ముందు ఒకసారి ఇన్ఫోసిస్ యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టెక్నికల్ లెవెల్ ఇది. సో ఒకసారి నేను మార్క్ చేస్తాను చూడండి. 1359, 1380 దగ్గర బయర్ ఉన్నాడు, కాబట్టి 1419 దగ్గర ఉంది. సో మరి డిప్ అయితే 1380, 1359 దగ్గర ఆగుతుందా లేదా అనేది చూడాలి. లేదా ఫర్దర్గా కనుక డిప్ అయితే లెవెల్ అనేది చాలా డీపర్గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఈ 1359 బ్రేక్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు అనమాట. సరే, యుఎస్ఏడిఆర్లో 7% డిప్ అయినా అలాగే రియాక్ట్ అవ్వాలని కూడా రూల్ ఏమి ఉండదు నెక్స్ట్ డే. సో సేమ్ థింగ్ అంటే ఓపెనింగే ఏదైనా డౌన్ ఉంటే డౌన్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల వెళ్ళి ఓపెనింగే షార్ట్ సేల్ చేయొద్దు స్టాక్ని, ఇన్ఫోసిస్ని. అది పడచ్చు కాక ఓపెన్ అయిన తర్వాత. కానీ ఆల్రెడీ తెలిసిన న్యూస్ అప్డేట్తో మనం గెయిన్ తెచ్చుకున్నాము అనుకుంటే స్టాక్ మార్కెట్లో కాని పని అదనమాట. కాబట్టి ఈ విషయాల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రేపు అంటాను. సో మరి ఇన్ఫోసిస్ యొక్క థింగ్ పడిపోతా ఐటీ స్టాక్స్లో ఆల్రెడీ మార్కెట్ ఫాల్ డౌను ఐటీ స్టాక్స్ మీద ఇప్పుడు ఇన్ఫోసిస్ యొక్క దెబ్బతో స్టాక్ మార్కెట్ పెనం మీద నుంచి పొయ్యి మీద పడుతుందా అని చెప్పి చెప్తాను. సో చెంపదెబ్బ
తిన్న స్టాక్ మార్కెట్కి సో ఇది గోడ దెబ్బ రూపంలో ఇన్ఫోసిస్ అనేది గట్టిగా కొడుతుంది, అందులో డౌటే లేదు. సో గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు కలిపి స్టాక్ మార్కెట్ డిప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడున్న మార్కెట్కి అంచనా అనమాట. ఏం జరుగుతుందో రేపు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే సో మనం ఎస్టర్డే వీడియోలో అనుకున్నాం కదా, సో డిప్ అయితే కనుక 21,860 to 21,707 దగ్గర అబ్జర్వ్ చేయాలి. ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 21,854, సో 21,707. సో ఈ జోన్ టచ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం మార్కెట్ టర్న్ అవుతుందా లేదా అనేది. సో ఈ జోన్ అయితే కనుక టచ్ అవుతుంది, రేపు టచ్ అవ్వకపోయినా సో కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో అయినా సరే వస్తుంది. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఈ గ్యాప్ని కూడా ఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి కీ లెవెల్ మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది 21,854, 21,707. ఇవాళ క్లోజింగ్ 21,995 ఉంది కదా అని చెప్పి సో దానివల్ల నెగిటివ్ అని అంటలేదు. ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి సో ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇక్కడ కొంచెం హాల్ట్ అవుతుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది 21,854, 21,707 ఈ లెవెల్లో. చూడండి ఫ్రెండ్స్, స్వరాజ్ ఇంజిన్కి సంబంధించి Q4 అప్డేట్ ఎలా ఉంది అని చూస్తే రెవెన్యూలో పెద్ద చేంజ్ ఏం లేదు, సో -2.5%. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా చేంజ్ ఏమి లేదు. సో ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెవెన్యూలో చేంజ్ ఏం లేదు. అలాగే నెట్ ప్రాఫిట్ 3.2% అనమాట. సో రిజల్ట్స్ ఓకేగా వచ్చాయని చెప్పచ్చు. పెద్ద డిప్ ఏం లేదు, పెద్ద ఇదేం లేదు. కాకపోతే ఇది డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే మాన్సూన్ మీద డిపెండ్ అయ్యే స్టాక్ కదా. ఒక ఇయర్ అట్లా ఉంటుంది, ఒక ఇయర్ అట్లా ఉంటుంది, కానీ ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది. మనం అప్పుడెప్పుడో 1,500, 1,600, 1,700 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, రిటర్న్స్ మంచిగానే ఇచ్చింది. మళ్ళీ ఏదైనా డిప్ సైడ్ ఆపర్చునిటీ వస్తే మనం వెళ్దాము. సో లో పీఈలో ఉన్న స్టాకు, అలాగే ఏంటంటే వీళ్ళు మంచిగా డివిడెండ్లు కూడా పే చేస్తారు. అలాగే డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో M&M వాళ్ళు కూడా ఎక్కువ స్టేక్ ఆక్యుపై చేశారు, 50% స్టేక్ దాకా దీంట్లో ఆక్యుపై చేశారు స్వరాజ్ ఇంజిన్స్లో. మీరు పల్లెటూరులో చూస్తూ ఉంటే కనుక బ్లూ కలర్లో ట్రాక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి స్వరాజ్ ఇంజిన్స్, కాబట్టి ఎక్కువ మంది పీపుల్ కూడా వాడతారు. కాబట్టి స్టాక్ టు హోల్డ్ ఫర్ ద డెకేడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని కొనుక్కోవడం అనేది జరిగింది. మీకు కూడా వ్యూ అనేది మన ఛానల్లో ప్రెజెంట్ చేశాను చాలాసార్లు. ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కావాలంటే మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్కి కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు ఇట్లాంటివి చూడొచ్చు అప్డేట్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే క్రిప్టోకి సంబంధించిన థింగ్స్, క్రిప్టో కరెన్సీ అని చెప్పి ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఇటువైపు చూస్తున్నారు అనమాట. 20 to 35 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్ ఈ క్రిప్టో వైపు చూస్తున్నారు. ఎందుకనంటే బిట్ కాయిన్ అని అదని ఇదని రోజుకి అంటే ఒకే రోజులో కోటీశ్వరులు అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్కి ఉంటుంది కదా జనరల్గా, అందువల్ల అనమాట. సో మేబీ దాని తర్వాత ఏజ్ వాళ్ళకి ఏంటంటే స్లోగా రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు ఆ కథతో స్లో అవుతారు. అది కాకుండా ఏంటంటే ఈ 20 to 35 ఇయర్స్ అంటే ఈ ఏజ్కి మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త దెబ్బలు కూడా తినుంటాం కదా, ఏదో ప్రయోగాలు చేయబోయి అది ఇదని. అలాంటి తినటం వల్ల ఓన్ ఎక్స్పీరియన్స్ రావటం వల్ల సో నెక్స్ట్ నుంచి ఏంటంటే జాగ్రత్తగా స్టెప్స్ వేస్తారనమాట. అందువల్ల ఆ తర్వాత ఏజ్ గ్రూప్స్ కనుక చూస్తే కనుక తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఈ క్రిప్టోలో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఎంగేజ్ పీపుల్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు కానీ, సోషల్ మీడియా ఇటు ప్రభావం వల్ల కానీ, ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల కానీ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ ఇట్లా క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే HDFC లైఫ్కి సంబంధించి సో నెట్ ప్రీమియం ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.5% పెరిగింది. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అనేది 14.8% పెరిగింది. సో అలాగే మనకి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ప్రాఫిట్లు చేస్తారు. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ అనేది అదే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఏంటంటే నెట్ 509% ఉంది గ్రోత్. ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2.4% ఫుల్ ఇయర్ చూస్తే కనుక. సో కాబట్టి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ లాభాలు వస్తాయి కదా, వాటి ద్వారానే క్లెయిమ్స్ వాళ్ళకి వాళ్ళు మనీ అనేది సప్లై చేస్తూ ఉంటారనమాట. HDFC లైఫ్కి సంబంధించిన Q4 అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం నేను డిస్కస్ చేసుకుందే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ 47,094, 46,815 ఇక్కడ ఆగే అవకాశాలు అనుకున్నాం. ఆగింది కానీ నిలబడే అవకాశాలు ఏం కనిపించట్లేదు. హోప్ఫుల్లీ ఏంటంటే ఈ 46,391, 45,672 ఇటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
సో కాబట్టి ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి రేపు కూడా వోల్టాలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ డిప్ సైడ్ వెళ్తుంటే కనుక రేపు కూడా యాజ్ యూజువల్గా వోల్టాలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కమింగ్ డేస్లో ఫాల్ అయ్యి ఈ జోన్కి వస్తేనే బాగుండు. ఇలా రాకపోతే మళ్ళీ కాసేపు కిందకి కాసేపు పైకి తలనొప్పి. కాబట్టి మనకి అబ్జర్వ్ చేయాల్సిన కీ లెవెల్ 46,391, 45,672 ఇక్కడికి వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాను. షార్ట్ సేల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, పైకి వెళ్తున్నట్లే మురిపించి ముంచేసి కింద కొడుతుంది, చూస్తున్నారు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఇప్పుడు దాకా చూసారంటే. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.